త్వరలో 100% మురుగునీటి శుద్ధి వసతి కలిగిన నగరంగా హైదరాబాద్ రూపుదిద్దుకుంటుందని చేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ అన్నారు. దుర్గం చెరువు ఎస్టీపీని ఎమ్మెల్యే ప్రారంభించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో విశ్వనగరంగా హైదరాబాద్ రూపొందుతుందన్నారు ఎమ్మెల్యే అరకపూడి గాంధీ. నగరంలో 3866 కోట్ల వ్యయంతో కొత్తగా 31 మురుగునీటి శుద్ధి కేంద్రాలను జలమండలి ఏర్పాటు చేస్తుందన్నారు. 24 గంటల కరెంటు కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, తాగునీరు సాగునీరు ఇంటింటికి రూపాయికి నల్లా కనెక్షన్ ఇచ్చినటువంటి ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారి ఆదర్శంగా తీసుకొని ఇంటింటికి వెళ్ళాలి. ప్రధానమంత్రి గారు ఆ నాటిలో మొదలు పెడితే తర్వాత సహాయ సహకారాలు అందకపోయినప్పటికీ కూడా ఇవాళ సొంత నిధులతో కాళేశ్వరం కట్టుకున్నాం, ఇంటింటికి నీరు ఇచ్చుకున్నాం, వేల లక్షల ఎకరాల్లో సాగు సరిగే విధంగా కార్యక్రమాలు చేసుకున్నాం. పంటలు కొనకపోయినా రాష్ట్ర ప్రభుత్వం నిధులతో కొని రైతులకు సహకరిస్తున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ప్రతి విషయాన్ని కూడా సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా ఎక్కడ కూడా తేడా రాకుండా ప్యారలల్గా నడిపిస్తూ మరి దేశంలోనే గొప్ప అందరికి చూపు కూడా తెలంగాణ వైపు మళ్ళీ విధంగా కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితులు 9 సంవత్సరాల్లో అభివృద్ధి జరిగినటువంటి పరిస్థితులు కళ్ళారా చూసాం. ఎలక్షన్ వాగ్దానాలు కాదు, రాజకీయ వాగ్దానాలు కాదు, గ్రౌండ్ రియాలిటీస్. పక్షపాతం లేకుండా ఏ పార్టీ అని అడగకుండా 4 సంవత్సరాల 11 నెలలు పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేయాలి. ఒక్క నెల మాత్రమే రాజకీయం చేయాలి. మనం చేసిన పనులు చెప్పుకోవాలి. మంచి పని చేస్తే ప్రజలు ఆశీర్వదిస్తారు. అదేవిధంగా అన్ని రంగాల్లో ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా అన్ని కోణాలను చెరువులు సుందరీకరణ, నాలాలు, అలాగే సివరేజ్ ప్లాంట్లు, రోడ్లు ఏ రకంగా అని, సివరేజ్ వ్యవస్థ ఏ రకంగా అవుతుంది, తాగునీరు ఏ రకంగా అవుతుంది, ఎల్ఈడి రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ఈడి లైటింగ్ సిస్టమ్ ఏ రకంగా తీసుకొచ్చారు, అన్ని కోణాలని సంక్షేమం, కొత్త సంక్షేమ పథకాలు మేనిఫెస్టోలో లేకపోయినా దళిత బంధు లాంటి, అలాగే పిల్లల చదువుల విషయంలో 7,200 కోట్లు పెట్టి ప్రైవేటు స్కూల్స్కి పోటీగా, కార్పొరేట్ స్కూల్కి పోటీగా చేసే ప్రయత్నంలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. అదేవిధంగా బస్తీ దవాఖానాల విషయంలో కానీ, కార్పొరేట్ హాస్పిటల్లో కానీ విద్య మీద వైద్యం మీద కూడా ఎక్కడ కూడా వెనకాడే ప్రసక్తి లేకుండా ఖర్చు పెట్టి పేదవాడికి మధ్యతరగతి కుటుంబాలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనం చక్కటి సదుపాయాలు కలిగించాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి ఎప్పటికప్పుడు మాకు మీటింగులు పెట్టి మానిటరింగ్ చేస్తూ ఏ కాన్స్టిట్యూన్సీలో ఏం జరుగుతుంది, ఎక్కడ వెనుకబడ్డారు అక్కడ అధికారులని కలెక్టర్లని కూడా పంపి ఆ లోపాలను కూడా సరిదిద్ది ముందు మమ్మల్ని వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితులు కూడా మేము ఈ 9.5 సంవత్సరాల్లో చూసాం. ఇటువంటి పరిస్థితుల్లో ఒక సివరేజ్ ప్లాంటే కాదు, ఎన్నో పేద కుటుంబాల్లో గొప్ప సంక్షేమ పథకాలు మా చేతుల మీదుగా అందించినప్పుడు వారి సంతోషం మా సంతోషం. మొన్నే కాన్స్టిట్యూన్సీకి 4,200 డబుల్ బెడ్రూమ్లు, ఇప్పుడే 2 సార్లు లాటరీ విధానం, ఇంకా 6 సార్లు కమిషనర్ గారే పక్షపాతం లేకుండా ఏ పార్టీ అని అడగకుండా ఆన్లైన్లో కంప్యూటర్ చేసి ఒక కలెక్టర్ గారి తీరు, ఒక కమిషనర్ గారి తీరు, ఒక మంత్రి గారి తీరు, ఎమ్మెల్యే గారి తీరు ఆటోమేటిక్గా కంప్యూటరైజ్ సిస్టమ్ చేసి పేదలకి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఒక్కొక్కటి 50 లక్షల నుంచి 60 లక్షల రూపాయల ఇంటిని కూడా ఇచ్చే కార్యక్రమం ఇప్పటికే 25,000 ఇళ్ళు ఇచ్చారు. మళ్ళీ నెక్స్ట్ వీక్లో 21,000 ఇళ్ళు ఇవ్వకపోతారు. సిటీలో 1,00,000 ఇళ్ళని పేదలకు పంచే కార్యక్రమం. ఇదేగాక గృహలక్ష్మి ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా 6,000 ఇళ్ళు ఇచ్చే కార్యక్రమం. బీసీ, ఎస్సీ, మైనార్టీ, దళితులకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నటువంటి గొప్ప ప్రభుత్వంలో ఆయన చేసినటువంటి తెలంగాణ సాధించినాక గ్రామాల్లో తిరిగి పేద మధ్యతరగతి రైతు అందరి సమస్యలను తెలుసుకొని వాటిని 9.5 సంవత్సరాల పాలనలో బ్రహ్మాండంగా ఇంప్లిమెంట్ చేసి ప్రజల కళ్ళల్లో సుఖాన్ని, సంతోషాన్ని చూస్తున్నటువంటి సందర్భం. మొన్న చెప్పారు ముఖ్యమంత్రి గారు, కేటీఆర్ గారు కూడా, ఈ 9.5 సంవత్సరాల పాలనలో
మీరు ట్రయల్ రన్ మాత్రమే చూశారు. నేను ఆడ ఏం చెప్పా, బంగారు తెలంగాణ బాటలో నడిపిస్తా అనే కళలను నిజం చేస్తా. ఇప్పటికే సగం పై భాగంలో తెలంగాణ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి మీరు కళ్ళారా చూశారు. మరి ఇతర రాష్ట్రాలన్నీ కూడా తెలంగాణకు వచ్చి విజిట్కి వచ్చి చూసి వెళ్తున్నటువంటి పరిస్థితులు, ఇతర రాష్ట్రాల మంత్రులు అలాగే కేంద్ర మంత్రులు కూడా వచ్చి చూసి వెళ్తున్నటువంటి పరిస్థితులన్నీ కూడా గమనించి భవిష్యత్తులో బ్రహ్మాండంగా